శీతాకాల సమావేశాలు సోమవారం మొదలయ్యాయి. మొదటి రోజే విపక్ష సభ్యుల నినాదాలతో ఉభయ సభలు దద్దరిల్లాయి. అదానీ వ్యవహారంపై చర్చకు ప్రతిపక్ష ఎంపీలు పట్టుబడడంతో రాజ్యసభ చైర్మన్, లోక్సభ స్పీకర్ సమావేశాన్ని ఎల్లుండికి వాయిదా వేశారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు సమావేశాల్లో పలు అంశాలపై చర్చకు పట్టుబట్టాయి ప్రతిపక్షాలు. దీంతో ఆందోళనలు, వాయిదాలతో సభ దద్దరిల్లింది. సమావేశాలకు ముందే విపక్షాలు కార్యాచరణ రూపొందించుకోవటం, ప్రతిపక్షాలను ఉద్దేశించి మోడీ మాట్లాడడం కాస్త హాట్ టాపిక్ గా మారాయి. పార్లమెంటు సమావేశాల ప్రారంభానికి ముందే సభలో ఏమేం అంశాలు చర్చించాలన్న దానిపై కాంగ్రెస్ ఎంపీలకు నిర్దేశించింది. 10:30 గంటలకు పార్లమెంటరీ పార్టీ ఆఫీసులో కాంగ్రెస్ ఎంపీలందరూ సమావేశమయ్యారు. లోక్సభ ఎంపీలు కేసీ వేణుగోపాల్ సహా పలువురు ఎంపీలు హాజరయ్యారు. అదానీ గ్రూప్ అక్రమాలకు పాల్పడ్డారనే అంశంపై చర్చించాలని, ఈ అంశంపై జేపీసీని నిర్వహించాలని డిమాండ్ చేస్తూ వాయిదా తీర్మాన నోటీసు ఇచ్చారు. భారత వ్యాపార రంగంపై అదానీ ప్రభావం, ప్రభుత్వ నియంత్రణ, పర్యవేక్షణ ప్రక్రియల పటిష్టతపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వ మౌనం వల్లనే దేశ సమగ్రత, ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని, జవాబుదారీతనం తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. ప్రతిపక్షాల కార్యాచరణ తెలిసిన మోదీ సమావేశాలకు ముందు ప్రతిపక్షాలను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొందరు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. సభను సజావుగా సాగనివ్వకుండా చేయటమే ప్రతిపక్షాల లక్ష్యమన్నారు ప్రధాని మోదీ. పార్లమెంట్లో కొందరు గందరగోళం సృష్టించడం వల్ల కొత్త ఎంపీలకు మాట్లాడే అవకాశం రావట్లేదని మండిపడ్డారు. పార్లమెంట్లో సానుకూల చర్చలు జరగాలని కోరుకుంటున్నట్లు మోడీ స్పష్టం చేశారు. समय गवा चुके हैं, उसका थोड़ा पश्चाताप करें और उसका परिमार्जन करने का उपाय यही है कि हम बहुत ही तंदुरुस्त तरीके से हर विषय के अनेक पहलुओं को संसद भवन में हम उजागर करें। आने वाली पीढ़ियां भी पढ़ेगी उसको, उसमें से प्रेरणा लेगी। मैं आशा करता हूं कि ये सत्र बहुत ही परिणामकारी हो, संविधान के 75वें वर्ष की शान को बढ़ाने वाला हो, भारत की वैश्विक गरिमा को बल देने वाला हो, नए सांसदों को अवसर देने वाला हो, नए विचारों का स्वागत करने वाला हो। మోదీ ప్రసంగం తర్వాత పార్లమెంటు ఉభయ సభల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇటీవల మృతి చెందిన సభ్యులకు లోక్సభ సంతాపం తెలిపింది. అనంతరం దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన అదానీపై అమెరికా చేసిన ఆరోపణలపై చర్చకు రాజ్యసభలో ప్రతిపక్ష ఎంపీలు పట్టుబట్టారు. దీంతో సభ 15 నిమిషాల పాటు వాయిదా పడింది. మళ్లీ ప్రారంభమైన సభలో చర్చకు పట్టుబట్టాయి విపక్షాలు. దీంతో కొద్దిసేపటికే రాజ్యసభ బుధవారానికి వాయిదా పడింది. లోక్సభలో కూడా ఇదే తంతు నడిచింది. అదానీ అంశంపై చర్చించాలని విపక్ష సభ్యులు పట్టుబడటంతో సభలో మొదట 12 గంటలకు వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా. అనంతరం సభ ప్రారంభమైన సేమ్ సిచ్యుయేషన్ కనిపించడంతో సభ వాయిదా పడింది. మొత్తంగా మొదటి రోజే సభ గందరగోళంగా మారటంతో బుధవారం నుంచి డిసెంబర్ 20 వరకు జరిగే సెషన్స్ లో ఎలాంటి గందరగోళం జరగబోతుందనేది ఉత్కంఠగా మారింది.